మరి లాక్డౌన్ మూలంగా ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి మీతో ముఖాముఖిగా కలుసుకోలేకపోతున్నటువంటి ఈ ఎడబాటును బట్టి చాలా బాధగా ఉంది. మరలా ఎప్పుడు కలుసుకుందామా అనేటువంటి తాపత్రయము ఉన్నది. దేవుని చిత్తమైతే వీలైనంత త్వరగా ఈ లాక్డౌన్ ఎత్తివేయబడాలని మనసారా కోరుకుంటూ ఉంటున్నాను. ఈ లాక్డౌన్ మూలంగా ప్రపంచంలో ఇప్పటికే సుమారు 25 లక్షల మంది వైరస్ సోకబడగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుండగా సుమారు 5 లక్షల మంది మరణించినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి లెక్క. ఇంకా పేషెంట్లు పెరుగుతూనే ఉన్నారు, మరణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ యొక్క దాడి, ఈ మరణ దండన ఇంకెంత దూరము, ఎంత కాలము, ఎందరి విషయములో జరగబోచున్నదో, పెరగబోచున్నదో ఇంకా అర్థం కానటువంటి, పాలుపోనటువంటి విషయం. రోజువారీ చర్చలు మనం వింటున్నాం. మేధావులు, శాస్త్రవేత్తలు వెల్లడి చేస్తున్నటువంటి అభిప్రాయాలు మనం వింటున్నాం. ప్రయత్నం మాత్రమే మానవుడు చేస్తున్నాడు, కానీ దానికి పరిమితిని లేదా నియంత్రణను మాత్రం మన చేతుల్లో లేదు అని తేటగా చెప్పేస్తున్నాడు. ఆలోచించండి ప్రియులారా, మనిషి పరిమితిలో లేనిది, మనిషి ఆధీనములో లేనిది మరెవరి ఆధీనములో ఉంటుంది? ఎవరి నియంత్రణలో ఉంటుంది? ఎవరి ఆదేశానుసారముగా ఇది జరుగుచున్నది కదా? ఒక ప్రకృతి విపత్తు ప్రపంచమంతా విలవిల. ఇలాంటి తరుణములో బిలియన్ల రూపాయలు ఖర్చు పెట్టిన, లక్షలాది కోట్లాది సిబ్బంది పనిచేసిన, ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మరణాల సంఖ్య పెరుగుచునే ఉన్నది. మరణ మృదంగము జరుగుచునే ఉన్నది. దీని వెనకాల ఉన్నటువంటి కారణం నేను గత వారం కూడా ప్రస్తావిస్తున్నాను, ఇప్పుడును ప్రస్తావిస్తున్నాను. ఏంటంటే, ఒక ప్రమాదం, అది మారణ హోమం కావచ్చు, లేదంటే వారికి ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్య వినాశనము కావచ్చు. ఏ రూపంలోనైనా దేవుడు హెచ్చరిక జారీ చేయటానికి అవకాశం ఉంటుంది. అలా ప్రకటించుము అని యోనాకి చెప్పినప్పుడు యోనా కొన్ని కారణాలను బట్టి అవి సహేతుమైనవి అని నేను అనను. మెటికి ఆ నినేవేకు వెళ్ళటానికి ఆయనకు మనసు లేదు. మరి ఆయన ఏదో మనిషి కోణంలో మాత్రమే ఆలోచించినట్టుగా
కనబడుతుంది. ఆయన నినెవెకు బదులుగా తర్షీషుకు వెళ్ళటం జరిగింది. అంటే ఆ ప్రయాణాన్ని ప్రారంభించాడు, ఓడలో ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ ఆ తర్షీషుకు వెళ్ళాలనుకున్నటువంటి యోనాను మరలా రప్పించి నినెవేకు పంపిస్తాడు. మెట్టుకి దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే మనిషి దేవుడు ఎవరిది పై చేయవుతుంది, ఎవరి ఉద్దేశం నెరవేరుతుంది అంటే ఖచ్చితంగా దేవుని ఉద్దేశం, దేవుడిదే పై చేయవుతుంది. యోనాకి నినెవకు వెళ్ళవలసినటువంటి తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అలా నినెవెకు వెళ్ళి నినెవె ప్రజలకు ప్రకటిస్తున్నాడు. 3వ అధ్యాయము 1వ వచనములో నుండి మనం చూస్తే, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. ఆ పట్టణము ఆ కాలములోనే ఎంత పెద్ద పట్టణం అనంటే, కాలినడకన ప్రయాణం చేస్తే, అంటే ఆ వీధుల గుండా తిరిగితే 3 రోజులు ఎంత మేరకి తిరగగలమో అంత పెద్ద పట్టణం అండి. అంటే ఇంచుమించుగా ఒక హైదరాబాదు లాంటి పట్టణాన్ని తలపింపచేస్తున్నది. రైట్, అంత పెద్ద పట్టణములోనికి యోనా వెళ్ళాడు. 4వ వచనం, యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, ఏమని ప్రకటన చేశాడు? నినెవె పట్టణస్థులారా, మీ పాపము మీ దోషము దేవుని దృష్టికి ఘోరమైపోయింది. దేవుడు నన్ను పంపించి ప్రకటన చేయమంటే మీకు ప్రకటన చేస్తున్నాను. ఇదిగో లెక్క పెట్టుకోండి, ఇప్పటి నుండి 40 దినములలోగా ఈ పట్టణము నాశనమవుతుంది అని హెచ్చరించాడు. 40 దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనెవె పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, పాపం యోనా నినెవెకు వెళ్ళటానికి ఆయన ఇష్టపడకపోవటానికి గల కారణం ఏంటంటే, వారికి ప్రకటించినా కూడా వారు వినరు, మారరు అనేటువంటి ఒక అభిప్రాయం నెలకొని ఉన్నది. అంటే యోనాలో అలాంటి అభిప్రాయం వచ్చులాగున నినెవె పట్టణస్థుల యొక్క వారి తీరు, వారి నడవడిక అలాగుండింది. కానీ ఇప్పుడు వెళ్ళి తీవ్ర స్వరంతో ఒక డెడ్ లైన్ పెట్టాడు. 40 దినములలోగా ఈ పట్టణము సర్వనాశనమగునని చెప్పి అనగానే భయకంపితులైపోయారండి. భయకంపితులైపోయారు. చూద్దాంలే, చేద్దాంలే, వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కుందాములే, ఎదుర్కొందాములే అని అనుకోలేదు వాళ్ళు. ఎందుకంటే దేవునికి ఎదురొడ్డగలిగేటువంటి వాడు ఎవడునూ లేడు. ప్రియులారా, నాకేమనిపిస్తున్నది అంటే, క్రీస్తుకు పూర్వము ఆ అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి నీనెవె పట్టణస్థులకు ఉన్నటువంటి పరిపక్వత ఈ ప్రపంచ ప్రజలకు ఈనాడు లేదు కదా అని అనిపిస్తున్నది. ఏదో సైన్స్ను నమ్ముకుంటున్నారు, ఏదో వైద్యులను నమ్ముకుంటున్నారు, ఏదో
మందులను నమ్ముకుంటున్నారు, ఏదో ప్రభుత్వాలను నమ్ముకుంటున్నారు. వీళ్ళందరూ మొదటి నుండి ఉన్నటువంటి వారే. వీళ్ళందరూ ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ సమస్యకి పరిష్కారం లేదు కదా. అంటే వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కదా నువ్వు అనొచ్చు, కానీ ఆలోపే శాల్తీలు లేచిపోతున్నాయి. కనుక వీళ్ళెవ్వరూ పరిష్కారం కాదు. ఒకవేళ వీళ్ళు ప్రయత్నించిన మందో టీకానో ఇంకేదో వీళ్ళు తయారు చేయటానికైనా కనీసం 6 మాసాలు మొదలుకొని సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది. తీరా తయారు చేసుకున్నాము, ఇక కోవిడ్-19 ఈ కరోనా వైరస్ను ఎదుర్కోగలము అని అనుకుంటున్నటువంటి తరుణములో మరో తెగులు విరుచుకుపడుతుంది. ఎందుకంటే దేవునికి ఆయుధాల కొరత లేదు. మనుషుడు అనుకుంటున్నాడు మేము మారణ ఆయుధాలని సమృద్ధిగా తయారు చేసుకున్నాము, డంపు చేసుకున్నాము, ఏ దేశం మీదనైనా ఎంతటి తీవ్రమైనటువంటి యుద్ధమునైనా మేము చేయగలము, అనుకున్న సమయానికి అనుకున్న స్థలంలో గురిపెట్టి బాంబును పేల్చగలము అని గర్వపడ్డారు. అమెరికా లాంటి, చైనా లాంటి ఇంకా ఎన్నో దేశాలు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి కదా అని అనుకున్నారు. కానీ ఈరోజు ఒక హైడ్రోక్లోరిన్ అనేటువంటి ఒక మెడిసిన్ కోసం చేతులు చాచుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. హైడ్రోక్లోరోక్విన్ అంటే నీ అణుబాంబు ఏమైందన్నమాట. అంటే అన్ని సమయాలలో అన్నిటికీ అణుబాంబులే పరిష్కారం కాదు. ఎలాంటి సమస్యకైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరిష్కారము దేవుడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. రైట్. నినివే పట్టణంలో కూడా ప్రజలున్నారు, అధికారులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, ధనం ఉన్నది. కానీ ఈసారి వారు దేవుని మాటను పరిగణలోనికి తీసుకున్నారు, దేవునికి భయపడ్డారు, ఇదిగో దేవునికి లోబడుచున్నారు. ఏం చేశారో చూడండి. ప్రకటన చేయగా నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి అని అన్నాడు. అందరును గోనె పట్ట కట్టుకొనిరి అంటే అందరూ భయపడిపోయారు. అయ్యా దేవా తప్పైపోయింది క్షమించండి అని అడగటానికి మానసికంగా సిద్ధపడ్డారు. గోనె పట్ట కట్టుకున్నారట, బూడిద చల్లుకున్నారట. అందులో చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. అందరూ కలిసి ఆ బాధలో అన్నపానీయములు మానేశారు, దేవునికి మొరపెట్టుకుంటున్నారు. దేవా తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు వేడుకోవటం ప్రారంభించారు. చూడండి, వేడుకోవటం ప్రారంభించారు. 5వ వచనం మళ్ళీ చదువుతున్నాను. నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు ఏం చేశాడని చూడండి. అతడును తన సింహాసనం మీద నుండి దిగి, అంటే ఒక రాజు సింహాసనం మీద నుండి దిగి
తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పాశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నీనెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. యోనా చెప్పినటువంటి ఈ మాటను బట్టి నీనెవే ప్రజలందరూ కూడా ఎప్పుడైతే బూడిద చల్లుకొని గోనెపట్ట కట్టుకొని దేవునికి మొరపెట్టడానికి సిద్ధపడుతున్నారో ఆ వార్త రాజునకు కూడా తెలిసినప్పుడు రాజు కూడా భయపడిపోయి రాజే స్వయంగా మంత్రులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి, యెహోవా భయంకరమైనటువంటి దేవుడు, ఆయన ఎంత ప్రేమ చూపేటువంటి వాడో, కరుణ చూపేటువంటి వాడో, అంత ఉగ్రత కూడా చూపించేటువంటి వాడు. చరిత్రలో ఇవి చవి చూసినటువంటి సందర్భాలు గనుక దేవుని హెచ్చరికకు మనం భయపడుదాము. కనుక ఇదిగో అధికారికంగా రాజముద్ర వేసి ప్రజలందరికీ సమాచారాన్ని పంపించండి. నినెవే ప్రజలారా, ఇదిగో మనం పాపాలు చేశాము, మనము తప్పులు చేశాము, ఇదిగో యెహోవా సన్నిధిలో వాటిని ఒప్పుకుందాము, ఇక చేయము అని దేవునికి మాటిద్దాము అని ప్రకటన చేయించాడు. అప్పుడు వాళ్ళందరూ కూడి వచ్చారు. చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, పశువులకి కూడా అన్నపానీయములు, ఆహారము, నీరు పెట్టలేదట. వారు తీసుకోలేదు, వాటికి పెట్టలేదు. అందరూ గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని దేవునికి మొరపెట్టుకుంటున్నారు, అన్నపానీయములు మానేసి. అయితే ఇక్కడ అన్నపానీయములు మానేయటంలో వాళ్ళ భయం, వాళ్ళ ఆందోళన, దాని తీవ్రత స్థాయి మనకు తెలియచేస్తున్నది. అయితే దేవుడు కేవలం అన్నపానీయములు మానేసినంత మాత్రాన సమస్యను ఆపడు. ఎప్పుడు ఆపుతాడు అనంటే, వీరు అన్నపానములు మానేశారు, అన్నపానములతో పాటు ఏం చేశారు అనంటే, ఇక్కడ మనం గమనించవలసినటువంటి ముఖ్య విషయం మనకు కనబడుతుంది. ఏంటది అనంటే, మనుషులందరూ తమ మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఆ దుర్మార్గత కోసం చేసేటువంటి బలత్కారమును విడిచిపెట్టాలి. మనపూర్వకముగా అలా విడిచిపెట్టి మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను. ఏదో మొక్కామంటే మొక్కాము, తల వంచామంటే వంచాం, మోకాల మీద ఉన్నామంటే ఉన్నామన్న ధోరణిలో కాకుండా హృదయపూర్వకంగా చేసిన తప్పును ఒప్పుకోవాలి, పాశ్చాత్తాపపడాలి, మరలా చేయము అనేటువంటి మాట నిజాయితీగా దేవునికి ఇవ్వాలి. ఇలా చేసినట్టయితే దేవుడు మనల్ని క్షమించేటువంటి అవకాశం ఉంటుందని అందరూ గ్రహించారు, అందరూ తెలియచేసుకున్నారు, ఒకరికొకరు చెప్పుకున్నట్టుగానే అందరూ మారు మనసు పొందారు, దేవునికి మాట ఇచ్చారు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడట? 10వ వచనాన్ని మనం చూస్తే, ఈ నీనెవే వారు తమ చెడు నడతలను మానుకొనగా, చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పాశ్చాత్తప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే ఉగ్రతను మానుకున్నాడు, శిక్ష వేయటం ఆపాడు. అంటే దేవుని యొక్క ఉగ్రతని, దేవుని యొక్క శిక్షను మనం ఎప్పుడు ఆపగలమనంటే,
ఆయుధాలతో కాదు, మందులతో కాదు, వైద్యులతో కాదు. చాలా సులభమైనటువంటి చిట్కా ఏంటంటే, నీ తప్పులను నువ్వు ఎరగాలి, పశ్చాత్తాపపడాలి, ఇక చేయను అనేటువంటి ఒక తీర్మానం తీసుకోవాలి. అలా తీసుకున్నటువంటి తీర్మానాన్ని నిజాయితీగా దేవునికి చెప్పుకోవాలి, మాట ఇవ్వాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. ఎస్, ఇప్పుడు కూడా ప్రపంచం చేయవలసినటువంటి పని అదే. కరోనా ఆగాలి అనంటే ప్రపంచం దేవుణ్ణి వేడుకోవాలి. ఒకవేళ వేడుకోకపోతే ఆగదా అంటే ఆగొచ్చు, కానీ అది దేవుడు ఆపితేనే ఆగుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. మనం వేడుకోకపోయినా కరోనా ఆగొచ్చు, దాన్ని దేవుడే ఆపాలి. అయితే ఆపినా మరో దాడి మాత్రం జరగక మానదు. అది వైరసే కావచ్చు, భూకంపమే కావచ్చు, సునామే కావచ్చు, తుఫానే కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. దేవుని శిక్ష మనుషుల మీదికి రాక మానదు. గడిచిన వారాలలో చెప్పినట్టుగా 7 తెగుళ్ళు కలిగినటువంటి 7 పాత్రలు ఒక్కొక్కటి కుమ్మరింపబడుచుండగా భూమి మీద ఒక్కొక్క సమస్య చోటు చేసుకుంటున్నది. చాలామంది అనుకుంటున్నారు, దేవుడేంటి ఇలాంటి తెగుళ్లను పంపించటం ఏంటి, ప్రజలను బాధ పెట్టడం ఏంటి, చంపటం ఏంటి, దాని ద్వారా దేవుడు పైశాచిక ఆనందం పొందటం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాదు, నీ కుమారుణ్ణి కొడుతున్నావు అనంటే వాడిని బాగు చేయటానికి. రైట్, గతంలో నేను మాట్లాడాను. నేరస్తులకి శిక్ష వేస్తున్నావంటే ఉన్నవారికి బుద్ధి రావాలని కదా, ఉన్నవారికి బుద్ధి రావాలని. మొన్నటికి మొన్న తప్పు చేసినటువంటి యువకులను ఎన్కౌంటర్ చేశారు అనంటే, ఇంకొంతమందికి ఉరి వేశారు అనంటే మిగిలిన సమాజము హెచ్చరిక నొందాలని కదా. మరి ఈ విషయంలో న్యాయస్థానాలని, పోలీసులని, ప్రభుత్వాలని తప్పుపట్టలేం కదా. మరి మనకి ఇదే న్యాయం అనిపించినప్పుడు మరి దేవుని న్యాయాన్ని, దేవుని తీర్పును తప్పుపట్టగలిగేంత గొప్పలమా మనం? అసలు ఆయనను శంకించగలమా? లేము. కనుక కుల మతాలకు అతీతంగా, ప్రాంత దేశాలకు అతీతంగా ఈ సృష్టికర్తను ఈ ప్రపంచ ప్రజలందరూ మూకుమ్మడిగా శరణుగోరాలి, వేడుకోవాలి. అప్పుడు ఈ తెగులు ఆగడానికి అవకాశము ఉంటుంది. ఎస్, అంతేగాని మీ దేవుడిని మీరు వేడుకోండి, మా దేవుణ్ణి మేము వేడుకుంటాము అని ఎవరికి వారుగా, ఎవరి ఆలోచనను బట్టి వారు వెళ్ళిపోతే నిజమైనటువంటి ఈ సృష్టికర్తకు మనము పూజించినటువంటి వాళ్ళం కాదు, లేదా ఆరాధించి వేడుకున్నటువంటి వాళ్ళం కాదు. ఇలాంటి పరిస్థితులను బట్టి మరింత ఉగ్రతకి మనం గురైపోతాం. కనుక ప్రియులారా, దేవునికి కులాలను, మతాలను, ప్రాంతాలను అంటగట్టకండి. పాశ్చాత్య దేశాలపు వారు, అన్య దేశాలపు వారు, వాళ్ళ దేవుడు అనేటువంటి ఇలాంటి అల్ప బుద్ధి మాటలని మాట్లాడకండి. ఈ సృష్టి ఉన్నది, ఈ సృష్టిని కలగజేసినటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి మీరు భయపడండి, ఆ దేవుణ్ణి వేడుకొనండి, అంతే. అది చేయాలి.
ఈ ఆలోచన లేక చాలామంది ఏమంటున్నారు అంటే, క్రైస్తవులు కూడా చనిపోతున్నారు కదా, క్రైస్తవులలో జనాభాలలోనే ఇంకెక్కువ ఈ సమస్య చోటు చేసుకుని ఉన్నది కదా అని నిర్లక్ష్యపు మాటలు మాట్లాడుచుంటున్నారు. తప్పు చేస్తే దేవుడు ఎవడి తాటైనా తీస్తాడు. దేవునికి పక్షపాతం లేదు. దేవునికి పక్షపాతం లేదు. ఆ రోజు అన్నాడు, ఒక గోపురం కూలి కొంతమంది ప్రజలు మరణించినప్పుడు బ్రతికున్న వారు అనుకుంటున్నారట, వాళ్ళు ఏం పాపం చేశారో వాళ్ళ మీదకి ఈ శిక్ష వచ్చింది అని మాట్లాడుకుంటున్నారట. అప్పుడు దేవుడు అన్నాడు, వారు పాపం చేశారు గనుక వారు మరణించారు, మనం పరిశుద్ధులం గనుక మేము బ్రతికి ఉన్నాము అని మీరు అనుకోకండి. మీరు కూడా పాపులే, వారి వలె మీరు కూడా బ్రతికితే మీరును చంపబడుతారు అని అన్నాడు. గద్దించాడు, హెచ్చరించాడు. కనుక ప్రియులరా, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరి విషయంలోనైనా తప్పు జరిగితే శిక్షే. ఆ మాటకు వస్తే క్రైస్తవులు అనేటువంటి మాటను మాట్లాడినప్పుడు వీళ్ళందరూ క్రైస్తవులు కాదండి. ఇందులో వేషధారులు ఉన్నారు, నామమాత్రపు క్రైస్తవులు ఉన్నారు. పాపం చేస్తూనే మేము ప్రార్థన చేస్తే పాపాలు కడగవేయబడతాయనేటువంటి అమాయకత్వంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళందరూ క్రైస్తవులు కాదు, క్రైస్తవులని పిలిపించుకుంటున్నటువంటి వారు. రైట్? ఇలాంటి వాళ్ళందరి విషయంలో దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. ఒకసారి మీరు గమనించినట్లయితే కీర్తన గ్రంథము 82వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 82వ అధ్యాయములో ఒక గొప్ప మాట వ్రాయబడి ఉంటున్నది. 82వ అధ్యాయం 6 నుండి 6వ వచనంలో మీరు చూస్తే, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అంటే దేవుని జనులను ఉద్దేశించి మాట్లాడుచున్నటువంటి మాట ఇది. మాట్లాడి అయినను అని అంటున్నాడు. అయినను ఇతర మనుష్యులు చనిపోవున్నట్లు మీరును చనిపోవుదురు. అంటే మిగిలిన వారికి చావు వచ్చినట్లుగానే మీకు కూడా వస్తుంది. పెద్ద తేడా ఏమి లేదు. అందరికీ ఆయుష్ మూడినట్టుగానే మీకు మూడుతుంది. అందరి మీదికి శిక్ష వచ్చినట్లుగానే మీ మీదికి కూడా వస్తుంది. ఇందులో తేడా ఏమి లేదు. అధికారులలో ఒకడు కూలున్నట్లు, అధికారులలో ఒకడు కూలున్నట్లు. ఆ కూలటం అనేటువంటిది వయస్సు పెరిగి వృద్ధులై ఆయుష్ తీరి కూలేటువంటి వారు ఉంటారు, లేదా ఇలాంటి విపత్తులతో మొత్తబడి కూలబడేటువంటి వారు ఉంటారు. వారిలో అధికారులలో ఒకడు కూలున్నట్లు మీరును కూలుదురు అని అన్నాడు. మీరును కూలుదురు అంటే తేడా ఏమి లేదు, తేడా ఏమి లేదు. అందరికీ ఒకే విధమైనటువంటి శిక్ష వస్తుంది అన్నాడు. ఈరోజు ఒక అమెరికాలో కావచ్చు, ఒక ఇటలీలో కావచ్చు, ఒక స్పెయిన్లో కావచ్చు, ఒక ఫ్రాన్స్లో కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. ఆసియా నుండి ప్రారంభమైనటువంటి ఈ ఖడ్గం ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఇవన్నీ చుట్టేస్తున్నదండి. ఎంతో మందిని మట్టు పెడుతున్నది. కనుక ఇది పక్షపాత ధోరణితో మనం చూడకుండా హ్యూమన్ ఈజ్ హ్యూమన్, మనిషే. ఈ మనుష్యుడు దేవుడు జన్మనిస్తే జన్మించినటువంటి వాడు, దేవుడు జీవింపచేస్తే జీవిస్తున్నటువంటి వాడు. కనుక దేవుని ఆలోచనలకి, దేవుని ఆజ్ఞలకి లోబడవలసినటువంటి వాడై ఉంటున్నాడు. మనిషి చాలా చిన్నవాడు, సృష్టికర్త చాలా పెద్దోడు, చాలా గొప్పోడు. ఆయన ఆలోచనలు,
ఆయన వ్యూహములు, ఆయన తలంపులు మనకు అతీతమైనటువంటి, వాటిని అర్థం చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం. మనకు అర్థమైనంత మేరకి మనం తలగ్గటానికి సిద్ధపడాలి, మానసికంగా తలగ్గటానికి సిద్ధపడాలి. అంతేగాని నాకు జ్ఞానం ఉన్నది, నాకు తెలివి ఉన్నది, నేను చదువుకున్నాను, నేను మేధావిని, నేనేమైనా చేయగలను అని అనుకుంటే భంగపడక తప్పదు. భంగపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు ఒక హెచ్చరిక ఆనాడు ఇశ్రాయేలు సమాజం ముందు పెట్టాడు. ఆ రెఫరెన్స్ మనల్ని ఉద్దేశించి మాట్లాడాడు అని నన్ను, కానీ కొత్త నిబంధనలో చెప్పినట్టుగా ఇశ్రాయేలీల ఎడల జరిగినటువంటి కార్యములు మిమ్మల్ని ఆలోచింపచేయటానికి, మీకు బుద్ధి కలగటానికి, మీకు జ్ఞానం రావటానికి వాటిని వ్రాసి పెట్టాను అని అన్నాడు. దాని ద్వారా మనం కూడా కొన్ని గ్రహించవలసినటువంటి విషయాలు ఉంటాయి. ఏంటవి అంటే మచ్చుకి ఒకటి చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. 30వ అధ్యాయం 19వ వచనం ఏమంటున్నాడు దేవుడు అంటే, ఒరే మనుష్యుడా అని చెబుతూ, అంటే అక్కడ ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్పినటువంటి మాట, బట్ ఈరోజు అందరికి వర్తించేటువంటి మాట. నేడు జీవమును మరణమును, అలాగే ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచియున్నాను. నీవు ఏది ఎంచుకుంటావో అది ఎంచుకో, ఆ స్వేచ్ఛ నీకున్నది. తర్వాత బాధపడి అయ్యో దేవా నాకెందుకు ఇట్లా చేశావు అని తర్వాత అనకూడదు, నిందించకూడదు, తప్పు పట్టకూడదు. రెండవ అవకాశాలు నీకు ఇచ్చాను. బ్రతుకుతావా చస్తావా, నీకు ఆశీర్వాదం కావాలా శాపం కావాలా, నీకు నచ్చింది నీవు ఎంచుకో అని అన్నాడు. ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఎవరిస్తారండి? ఎవరిస్తారు చెప్పండి? దేవుడిచ్చాడు. ఇక్కడ ఇదిగో మీరు మర్చిపోకూడదు, నేను చెప్పలేదు అని అనకూడదు. నేను చెప్పాను అనటానికి 2 సాక్షులను మీ మీద పెడుతున్నాను. ఒకటి భూమి, నీ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి. రెండవది నీ తలపైన ఉన్నటువంటి ఆకాశం. ఈ రెండింటిని తప్పించుకొని, ఈ రెండింటి నేత్రములను కప్పిపుచ్చి నువ్వెక్కడో ఇంకా తిరగలేవు, ఇంకెక్కడో తిరగలేవు. నువ్వేం తలంచినా, ఏం చూసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి నడిచినా, ఏ కార్యములు చేసినా ఈ రెండు గమనిస్తూనే ఉంటాయి. ఇటు దేవుడు చెప్పిన మాట వింటున్నాయి, నీవు నడిచిన నడక చూస్తున్నాయి. జాగ్రత్త. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను, అవే మీకు సాక్ష్యం ఇస్తాయి అని అంటున్నాడు. అవే మీకు సాక్ష్యం ఇస్తాయి. ఈరోజు కూడా మనకు అదే ఆపర్చునిటీ ఉందండి. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యానికి రావాలన్నా, బ్రతకాలన్నా, చావాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా, శపించబడాలన్నా కూడా దేవుడు రెండింటికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏది కోరుకుంటామో అదే ఇస్తాడు. ఏది కోరుకుంటాము అనంటే, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, నాకు మాత్రం ఆశీర్వాదములే కావాలి అనంటే కుదరదు. ఆ ఆశీర్వాదమునకు యోగ్యమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. అర్హత నీకు ఉండాలి. అవునా? పై చదువులకు వెళ్ళాలంటే ఒక అర్హత ఉంటుంది, ఉద్యోగం రావాలంటే ఒక అర్హత ఉంటుంది,
చివరికి వివాహం చేసుకోవాలన్నా కూడా నీకు ఒక అర్హత ఉండాలి. ఇన్నింటికి అర్హతలను నిర్దేశించుకుంటున్నటువంటి నీవు ఏ అర్హత లేకుండా నాకు ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి అనంటే అది అవివేకపు మాట, అజ్ఞానపు మాట, అన్యాయపు మాట. కనుక అర్హత ఆ అర్హులమై ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. రైట్. ఆ రోజుల్లో ఇశ్రాయేలు రాజులందరూ తరములు గడిచిన వారి తీరులో మార్పు రానప్పుడు దేవుడు ఆగ్రహించి పరాయి దేశపు రాజుకి చెరపట్టించేశాడు, అప్పగించేశాడు. 70 సంవత్సరాల చెర. 70 సంవత్సరాల చెర. ఈ 70 సంవత్సరాల చెర అనుభవిస్తున్నటువంటి తరుణములో, అది ముగిసిపోతున్నటువంటి తరుణములో దానియేలు గారు ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తెలుసా? ఇవన్నీ మనకు మేలుకొలుపును ఇచ్చేటువంటి మాటలు, మనల్ని జాగ్రత్త పరిచేటువంటి మాటలు. ఇవి మనం గ్రహించవలసినటువంటి మాటలండి. తప్పకుండా మనం గ్రహించాలి. అంటే ఇప్పుడు మనం అన్వయించుకోవలసినటువంటి మాటలు. దేవుడు ఒక శాసనం చేస్తే, దేవుడు ఒక చట్టం చేస్తే దాన్ని అమలు చేసేటువంటి తీరు ఎలా ఉంటుంది? అప్పుడైనా ఇప్పుడైనా, వారి ఎడలనైనా మన ఎడలనైనా, వారు ఏం చేస్తే ఆగ్రహం కలిగింది, వారు ఏం చేస్తే శాంతించాడు, వారు ఏం చేస్తే ఆశీర్వదించాడు, వారు ఏం చేస్తే శపించాడు, ఇప్పుడు మనం ఏం చేస్తే ఆశీర్వదిస్తాడు, ఏం చేస్తే శపిస్తాడు, ఏం చేస్తే ఆయన ఆనందిస్తాడు, ఏం చేస్తే ఆగ్రహిస్తాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అది గ్రహించటానికి ప్రియులారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో నుండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనములో నుండి మనం చూస్తే ఆసక్తికరమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. అప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇజ్రాయేలుల మీద ఉంది దేవుడిది. రైట్. చాలా తీవ్రమైన కీడు జరిగిందట. ఎంత కీడంటే ఏ దేశంలో జరగలేదట. ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. అంటే ప్రజల మీదికి, ప్రజలు నేలుతున్న నాయకుల మీదకి కూడా గొప్ప కీడును రప్పించి వాళ్ళని మొత్తినట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. 13వ వచనం, మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను. ఏమంటున్నాడు? దేవుడు తాను ముందే చెబుతూ వచ్చాడు. మీకు తెలుసు, ఇశ్రాయేలుల కాలంలో ఈ చెరకు అప్పగించే ముందు యెషయా ద్వారా చెప్పించాడు, ఇర్మియా ద్వారా చెప్పించాడు. చెప్పిన వీరినే తప్పుపట్టారు, కానీ వారు మాత్రం వారి తప్పును సరిదిద్దుకోలేదండి. ఆ సరిదిద్దుకోనప్పుడు దేవుడు చెప్పినట్లుగానే వారికి కీడు కలిగించాడు అంటున్నాడు. చెప్పినట్లుగానే. ఎస్, ఈరోజు ప్రపంచానికి అంతటికి కూడా చెప్పబడుతున్నది, ప్రపంచానికి హెచ్చరిక చేయబడుతున్నది, ప్రపంచానికి సువార్త ప్రకటించబడుచున్నది. కానీ ప్రపంచం పెడచెవిన పెడుతున్నది, పట్టించుకోవటం లేదు. ఈ టీవీల ముందు అడిక్ట్ అయి, సెల్ ఫోన్లకి అడిక్ట్ అయి, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని కూడా ఇవ్వలేనటువంటి దరిద్రపు పరిస్థితి ఏర్పడింది. ఎస్,
చూడండి, యువతంతా సెల్ ఫోన్లు పట్టుకున్నది, పెద్దలందరూ టీవీల మీద ముందు కూర్చున్నారు. ఇక దేవుడి మాటలు ఎవరు వింటున్నారు చెప్పండి? దేవుడు మాటలు అనగానే ఏదో తెలివి లేనోళ్ళు, పనికి మాలినోళ్ళు, ఏదో అజ్ఞానంతో, మూఢనమ్మకంతో, వారికి ఉన్నటువంటి పిచ్చితో ఈ బైబుల్ అంటూ, దేవుడంటూ, ధ్యానం అంటూ, ప్రార్థన అంటూ, పాటలంటూ ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళతోటి మనమేందిరా అన్న తీరులో, వాళ్ళేదో తెలివైన వారు అన్నట్టుగా, వీరేదో తెలివి తక్కువ వాళ్ళు అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నది ఒక దైవజనుడిని కాదు, ఒక బోధకుణ్ణి కాదు, ఒక క్రైస్తవుని కాదు, దేవుణ్ణి. నీవు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి నీవు నీ కోరికల వైపు పరిగెత్తుతూ ఉంటే చూస్తూ ఉండటానికి దేవుడేనా అమాయకుడు అనుకుంటున్నావా? నీకంటే పెద్ద అమాయకుడు మరొకడెవడు లేడు. నువ్వు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, తప్పుగా అంచనా వేసుకుంటున్నావు, దేవుని విషయంలో అమర్యాదగా నడుచుకుంటున్నావు. దానియేలు ఈయనొక గొప్ప ప్రవక్త. అంత మాత్రమే కాదు, ప్రభుత్వములో ఒక ముఖ్య పాత్రను పోషించినటువంటి వాడు. పరిపాలనలో 2 రంగాలలో అనుభవం ఉంది ఆయనకి. అలాంటి అనుభవంతుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పినట్లుగానే, ఇది వరకు చెప్పినట్లుగానే ఇశ్రాయేలు దేశం మీదకి కీడును రప్పించాడు అనంటున్నాడు. అంటే దీని ద్వారా ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏదైనా చెప్పాడు అనంటే అది నెరవేర్చి తీరుతాడు. ఎస్, ఈ తెగులను గురించి కూడా ముందే చెప్పాడు, హెచ్చరిస్తూ వస్తున్నాడు. కానీ ఎవడు పట్టించుకోలేదండి. పెడచెవిన పెట్టాడు. పెడచెవిన పెడితే మరి వీళ్ళకు కూడా అదే కదా పట్టేది గతి. ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు సమ్మగా ఉందా? ఇప్పుడు హాయిగా ఉందా? ఇప్పుడు పర్వాలేదా? ఇంకా నీ దాకా రాలేదు అని అనుకుంటున్నావేమో. వచ్చిన వాళ్ళ ఆవేదనను చూడండి, వాళ్ళ భయాన్ని చూడండి, వాళ్ళ శ్రమను చూడండి, వారి కష్టాలను చూడండి, వారి కన్నీరును చూడండి, వారి హృదయాలను తట్టి చూడండి, ఎంత వ్యాకుల పడతారో. ఇది నీ ఇంటి గుమ్మమునకు వచ్చినప్పుడు, నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు, నీ ఒంటిలోనికి వచ్చినప్పుడు నీకు అర్థమవుతుంది. ముందే అర్థం చేసుకుంటే ధన్యుడవు. వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే ఏదో ఒక దినం వచ్చే తీరుతుంది. వచ్చిన తర్వాత నీవు పరిష్కారం వెతికితే నీకు అల్లంత దూరాన ఉంటుంది, ఆ పరిష్కారం నీకు అందదు. రైట్? ఇంకేమంటున్నాడు ప్రియులారా? 13వ వచనం మనం చూస్తే, మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. ఇంత జరిగినా మా తీరు మాత్రం మేము మార్చుకోకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. ఏ విషయంలో దేవునికి మా పట్ల కోపం వచ్చిందో, దేవుడు ఏ విషయంలో మాకు విరుద్ధంగా మారాడో ఆ విషయంలో, అయ్యా మేము చేసిన పొరపాటేంటి, ఒకవేళ మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి, మా తీరును మార్చుకుంటాము, మీరు కోరుకున్నట్లుగా ఉంటాము అని మేము దేవునితో సమాధాన పడకపోతిమి. ఎస్, దేవునితో సమాధాన పడాలి. దేవునికి నువ్వు శత్రువు అవ్వకూడదు. దేవునితో పెట్టుకొని ఎవడు మనగలిగేటువంటి వాడు లేడు. దేవుని శరణు కోరి దేవునితో సమాధాన పడితే దేవుడు క్షమిస్తే మనం బ్రతికి బట్టగడతామే. కానీ
దేవుడు ఆగ్రహిస్తే మనం నిలవలేం ప్రియులరా, నిలవలేం. కానీ వీళ్ళు మారలేదు అని అంటున్నాడు. చూడండి, వీళ్ళు మారలేదు అని అంటున్నాడు. సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. ఇప్పటికైనా ఈ ప్రపంచానికి మేలుకొలుపు వస్తే మంచిది. ఏమంటే సమాధాన పడుమని చెప్తున్నది, మాతో సమాధాన పడుము అని మేము నేరుగా అడగటం లేదండి. నువ్వు దేవునితో సమాధానపడు, నీ దేవుడితో, నా దేవుడితో, మన దేవుడితో, మన సృష్టిని కలగజేసిన దేవుడితో, దేవునితో సమాధాన పడితే మనందరం సమాధానముగా ఆటోమేటిక్గా ఉండగలం. కానీ ప్రపంచానికి ఆలోచన రావటం లేదు. అదే బాధ కలిగిస్తున్నటువంటి విషయం, అదే హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి విషయం. దైవజనులు ప్రార్థన చేస్తే ఇది ఆగదా అని అంటున్నారు. ఆ దైవజనులు ప్రకటించినా, మొర్రో అని మొత్తుకున్నా నువ్వు వినలేదు, మారలేదు. మారకపోగా తిట్టావు, కొట్టావు, చంపేశావు. అయినప్పుడు ఈ దైవజనుడు మొరపెట్టుకుంటే దేవుడు ఆపుతాడు అని నువ్వు ఎలా అనుకుంటావు? అది ఆయన విచక్షణ, అది ఆయన సార్వభౌమాధికారం, అది ఆయన నిర్ణయం. క్షమిస్తే క్షమిస్తాడు, శిక్షిస్తే శిక్షిస్తాడు. ఆయన చేస్తుంటే చూస్తూ ఉండవలసిందే తప్ప ఆయనను మార్చే అంత పరిస్థితి ఇప్పట్లో లేదు. ఇంకొక మాట ఏంటంటే, మోషే కాలంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, మన ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. క్రీస్తుకు ముందు కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు దైవజనులు దేవునికి ఆగ్రహం వచ్చినప్పుడు ప్రాధేయపడితే కొన్ని సందర్భాలలో ఆపుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు నినవే పట్టణంలో కూడా అదే జరిగింది. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. ముందే రాసేశాడు. దాన్ని మార్చగలిగేటువంటి శక్తి మనుషులకు లేదు. అఫ్కోర్స్ ప్రార్థన చేయటం తప్పేం కాదు. అయ్యా ఆపండి, క్షమించండి, ప్రజలను కాపాడండి, మరో అవకాశం ఇవ్వండి అని అడగటంలో తప్పేం లేదు. అందరూ అడిగితే దాని తీరు మారచ్చు. కానీ అది దేవుడే మార్చాలి, దేవునికే అనిపించాలి. ఆయన మార్చనువచ్చు, మార్చకపోనవచ్చు, నిర్ణయం దేవుడు. మన చేతిలో ఉన్నదల్లా ఒకటి, మనం మారాలి. దేవుణ్ణి మారుమని కోరటం కాదు, ఏమని మారుమని కోరుకుంటున్నారు? ఈ ఆగ్రహాన్ని మానుకొని శాంతించు దేవా, శిక్షించటం మానుకొని ఆశీర్వదించు దేవా అంటే దేవుణ్ణే మారమంటున్నావు. కానీ నేను మారుతానని మాత్రం నువ్వు అనటం లేదు. చూడు, ఇది న్యాయమా? కాదు కదా. మనం మారాలి. ఇదిగో మేము మారకపోతిమి అని అన్నాడు. బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి అని అంటున్నాడు. 14వ వచనంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నాడు. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేసెను. సమయము కనిపెట్టి అంటే చూశాడు, ఇక లాభం లేదనుకున్నాడు. అప్పుడు అప్పగించేశాడు, అప్పుడు కీడును రప్పించాడు, సమయమును కనిపెట్టి. అలాగే మన విషయంలో కూడా చూశాడు. ఈరోజు వైరస్కి అప్పగించేశాడు. ఎంతమంది తల్లడిల్లిపోతున్నారండి,
ఎంతమంది చనిపోయారండి, చనిపోతున్నారండి. ఎంత ఆర్థిక నష్టం జరుగుతున్నదండి, ఎంత మానసిక క్షోభ జరుగుతున్నదండి, ఎంత మానసిక క్షోభ జరుగుతున్నది చెప్పండి ప్రియులరా. చాలా తీవ్రమైనటువంటి విపత్తు ఇది. కనుక మార్చుకుందాం, దేవుని మాట విందాం, దేవుని మాట విందాం. యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు యేసయ్య కన్నీరు విడిచాడట. ఎందుకంటే మీరు విననొల్లకపోతిరి. మీరు ఇప్పటికైనా వింటే బాగుండు, కానీ వినకున్నట్లుగా మీ చెవులు మూయబడ్డాయి, మీ నేత్రములు మూయబడ్డాయి. అయితే ఒక దినమున ఈ పట్టణము గతి చాలా దారుణంగా ఉంటుంది అనే ఆ భవిష్యత్తును ఎరుగుచున్నటువంటి వాడుగా ఆయన కన్నీరు విడిచాడు, చాలా బాధపడ్డాడు. ఈరోజు ఈ గ్రామాలని, ఈ పట్టణాలని, ఈ దేశాలను చూస్తే అదే పరిస్థితి మనకు కనబడుతుంది, అదే పరిస్థితి కనబడుతుంది. ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం చివరిగా ముగింపులో ఒక మాట చెప్తున్నాను, గమనించండి. నేనేమంటాను అనంటే, వైరస్ రావాలని నేనేం హృదయపూర్వకంగా కోరుకోవటం లేదు, కానీ వైరస్ లేదంటే ఈ తెగులు, ఈ విపత్తులు ఏమొచ్చినా నష్టం ఏంటంటే ప్రాణం విడుస్తాం, అంటే చచ్చిపోతాం, శరీరాన్ని విడిచిపెడతాం, అంతకంటే ఎక్కువేం లేదు. కానీ దానికంటే తీవ్రమైనటువంటి విషయం ఏంటంటే, అంటే ఈ లోక సంబంధమైనటువంటి మరణము వచ్చినా పర్వాలేదేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణము రాకూడదు. ఆత్మ సంబంధమైనటువంటి మరణం రాకూడదు. అందుకే నేనేమంటాను అనంటే, శరీర మరణము కన్నా, లేదా దీనికి ఒక మంచి టైటిల్, తెగులు తాపం కన్నా నరకం యాతన మిన్నా అని అంటున్నాను నేను. తెగులు తాపం కన్నా నరకం యాతన మిన్నా. ఇప్పుడు తెగులు వస్తే ఈ బాధ కొంతకాలం, మరణం వచ్చినా అది కొంతే నష్టం. కానీ మనము నరకములోనికి వెళితే ఆ బాధకి అంతము లేదు, అది వర్ణనాతీతం. అందుకే దేవుడు ఏమన్నాడు అనంటే, లూకాసు వార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 4-5 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 4-5 వచనాలలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఈవెన్ దో వైరస్ కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు, అది శరీరాన్ని మాత్రమే చంపగలదు. కానీ వైరస్ వస్తున్నా దేవుడు చూస్తున్నాడే, ఆయన విషయంలో జాగ్రత్త అంటున్నాడు. ఏమంటున్నాడు 5వ వచనంలో, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయగల శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఎస్, నరకము అంటే అదొక అగ్నిగుండం.
అది ఆరదు, అందులో పడ్డవాడు చావడు. ఇంకేంటయ్యానంటే ఏర్పును పండ్లు కొరుకుటయు యాతన ఉంటుంది. అది చాలా భయంకరమైనటువంటి. ఆ నరకములో వేయగలిగేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అనంటే దేవుడికే ఉంటుంది. దేవుడికే ఉంటుంది. దాని విషయములోనైనా జాగ్రత్త పడు. తెగులు వస్తే వచ్చింది, ఒకవేళ మరణిస్తే మరణించాము, కానీ దీనికంటే మనం భయపడవలసింది దేనికంటే నరకములో పడకూడదు. నరకములో పడకూడదు, నరకములో పడకూడదు, నరకములో పడకూడదు అంటే దేవుని మాట వినాలి. దీనికోసమైనా దేవుని మాట వినాలి, దీనికోసమైన దేవుని మాట వినాలి. ఈరోజు వైరస్ వచ్చి మనిషిని చంపేస్తున్నది, కానీ రేపొద్దున ఏం జరగబోతున్నదో తెలుసా? వైరస్ కాదు, నేరుగా దేవదూతే రాబోతున్నది. దేవదూతే రాబోతున్నది. ఆ దేవదూత వచ్చి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఇప్పుడు ఈ కరోనా మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నది, అక్కడి నుండి అటే సమాధిలోనికి తీసుకెళ్తున్నది. కానీ దేవదూత వస్తే తీర్పునకు తీసుకెళ్తుంది. ఆ తీర్పు జరిగిన తర్వాత అటు నుండి అటే నరకానికి తీసుకెళ్తుంది. ఇందులో ఏది తీవ్రమైనదండి? కరోనా కంటే దేవదూత వస్తే ఇంకా ప్రమాదం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇది మనకు రాకూడదు. దేవునికి భయపడండి, దేవునికి వనకండి, దేవుని మాట వినండి. మీ మొండి ఆలోచనను మానుకోండి. ఈ లోకములోని వెర్రి మాటలకు దూరం కండి. ఈ చేత కానటువంటి దైవ విరుద్ధపు ఆలోచన కలిగినటువంటి ఈ దద్దమ్మలు ఇచ్చేటువంటి అభయాలను నమ్ముకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఏం కాదులే, చూద్దాములే, ఏదో అప్పటికి చేద్దాములే అని అనుకుంటే నిన్ను విరిగి మీద పడిన తర్వాత నువ్వు కప్పబడతావే తప్ప అక్కడ నుండి తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు. కనుక సమస్య మన నెత్తి మీదకి రాకమునిపే మనందరం జాగ్రత్త పడదాం. మనందరం దేవుని శరణు కూడదాం, దేవుని అనుగ్రహమునకు పాత్రలమవుదాం. దైవ చిత్తమైతే ఈ కరోనా నుండి తప్పించుకుందాం, దానికంటే ముఖ్యంగా నరకం నుండి తప్పించుకుందాం. మీరందరూ బాగా ఆలోచించి నిజాయితీగా ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉంటూ దేవుణ్ణి ఆనందపరిచేటువంటి వారుగా మీ భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకునేటువంటి వారుగా మీరు మానసికంగా సిద్ధపడతారని ఆశిస్తూ, సిద్ధపడాలని మనసారా కోరుకుంటూ ఈ దేవుని మంచి మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ పిల్లలు మీ మాటలు విన్నారు, వారికి చెప్పాను తండ్రి. ఆ రోజు ఇశ్రాయేలుల ఎడల ఏం జరిగిందో, నినెవే పట్టణస్థుల ఎడల ఏం జరిగిందో,
వారికి జరిగినటువంటి సంఘటనలను బట్టి ఈనాడు కూడా ఏం జరగడానికి అవకాశం ఉంటుందో, వారు ఏం చేశారో మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు మనం ఏం చేయకూడదు వారికి తెలియచేశాను తండ్రి. మనిషి తన గర్వమును వీడి మీ శరణు కోరితే దయచేసి క్షమించండి. మరో అవకాశం వారికి దయచేయండి. ఈ మాటలు అనేకులకు చేరి వారందరూ ఆలోచించగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఆ దేవ, ఎదుగో జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సంఘస్థులందరినీ చూసి దీవించి ఆశీర్వదించండి. పిల్లలందరూ కూడా వారు ఏం చేసినా పర్వాలేదు, బాగుండాలని మాత్రం నేను అనట్లేదు తండ్రి. వారు మంచివారై ఉండాలి. ఆ మంచి వారికి మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే ప్రపంచం మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘమును ఉద్దేశించి కూడా అడుగుతున్నాను తండ్రి. వారందరూ ఈ ప్రపంచానికి మార్గనిర్దేశకులై ఉండాలి. మీ మంచి ప్రజలై ఉండాలి. మీ కృపకు పాత్రులై ధన్యులవ్వాలి తండ్రి. ఇక మిగిలిన అన్య సమాజం అంతా కూడా ఏదో పక్షపాత ధోరణిలో మతోన్మాదపు ఛాందసపు ఆలోచనలతో కాకుండా నిర్మలమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి సామరస్యపూర్వక ఆలోచన చేసి సమాధాన పడగలిగేటువంటి మంచి మార్పు వారిలో వచ్చులాగున కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ పిల్లలందరూ మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ చలని చూపును ఉంచండి. మీ దయగల హస్తమును చాచి ఆశీర్వదించండి తండ్రి. మరొకసారి వేడుకుంటున్నాను. ఇదిగో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ ఈ ఉగ్రత తండ్రి మీ చిత్తమైతే తగ్గించండి దేవా. దీని బారిన పడుతున్నటువంటి వారిని కాపాడండి. నన్నును, నా కుటుంబాన్ని, ఈ సమాజాన్ని మీ పాదముల చెంతన ఉంచుతూ మా రక్షకుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి రక్షణ గల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము చేరి వచ్చిన మనందరికీ దేవుని ఆగ్రహాన్ని అర్థం చేసుకొని వారి హృదయాలలో ఉన్నటువంటి చెడునంతటిని తుడిచేసుకొని పరిశుద్ధులుగా దేవునితో సమాధానపడి దేవుని అనుగ్రహమునకు ఆశీర్వాదమునకు పాత్రలముగా ఉండాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లప్పుడూ తోడై ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.